వెల్కమ్ టు సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకి అనిరుద్, మనకి తమన్ ఓజీతో మూత ముగిస్తాడా? సాయంత్రం ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభమయ్యాయంటే చాలు క్రికెట్ అభిమానులంతా టీవీలకు అతుక్కుపోయి ఆస్వాదిస్తుంటారు. ఇదే సమయంలో థియేటర్ లో సినిమాకు కాస్త సందడి తగినట్లు కనిపిస్తుంది. అయితే క్రికెట్ ఫీవర్ తో పాటు సిల్వర్ స్క్రీన్ స్టార్ ను కూడా స్టేడియంలో సందడి చేస్తున్నారు. తమిళనాడు క్రికెట్ అభిమానులు చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యేకమైంది. ఆ జట్టు మొదటి మ్యాచ్ కోసం అనిరుద్ రవిచంద్రన్ తన హుకం పాటతో అదిరిపోయే మ్యూజికల్ వెల్కమ్ ఇచ్చి ఆ పాట స్టేడియంలో మోగిన వెంటనే అభిమానులు పూలకాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే బాటలో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కోసం మన మ్యూజికల్ సెన్సేషన్ తమన్ రంగంలోకి దిగుతున్నారు. మార్చి 7న హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ కి తమన్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు ఐపీఎల్ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. తమన్ ఎప్పుడూ తన మ్యూజిక్ బిట్స్ తో అదిరిపోయే ఎనర్జీని పండిస్తాడు. ఈసారి కూడా అదే మ్యాజిక్ ప్లాన్ చేశారని సమాచారం. అనిరుద్ హుగం పాటతో తమిళ ప్రేక్షకులను ఊపేశాడు. ఆ పాట ఎంతటి వైరల్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక తమన్ కూడా తన బీట్స్ తో స్టేడియం ని ఊపేయడానికి రెడీ అయ్యారు. ముఖ్యంగా అతను ఓజీ ట్రాక్ ప్లే చేస్తే ప్రేక్షకుల్లో ఎంతటి సందడి ఉంటుందనేది ఆసక్తిగా మారింది. తమన్ ప్లాన్ చేసిన మ్యూజికల్ సెషన్ మ్యాచ్ కి అదనపు ఆకర్షణగా మారుతుందని అభిమానులు భావిస్తున్నారు. మొత్తానికి క్రికెట్ మ్యాచ్లు, మ్యూజిక్ ట్రీట్ కలిసిపోతే అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. మార్చి 27న సన్ రైజర్స్ మ్యాచ్ తో పాటు తమన్ బీట్స్ మోత మోగుతున్నాయి. మరోసారి తమన్ తన మ్యూజిక్ తో స్టేడియం ని ఏ రేంజ్ లో రాక్ చేస్తాడు? సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.